12వ అధ్యాయం కంటిన్యూషన్ అండి. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖః సుఖాక్షమీ సంతుష్టా సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిః యో మద్భక్తః స ఏ మే ప్రియః. ఇట నుండి అధ్యాయాంతరం వరకు చిత్తశాంతిని పొందిన ఉత్తమ భక్తుని లక్షణములు వివరించబడినవి. భక్తి యోగనిష్ఠుడు సర్వభూతములయందును ద్వేషభావము లేకుండుటయే కాక దయాసు హృదయద్భావమును కలిగియుండును. అహంకారమ మమకార వర్జితుడై సుఖదుఖములను సమముగా చూచుచు ఓరిమి కలిగియుండును. సదా సంతుష్టి కలిగి మనోనిగ్రహముతో జీవిత లక్ష్యమును గూర్చిన దృఢ నిశ్చయముతో మనోబుద్ధులను నాకర్పించును. ఇట్టి నా భక్తుడు నాకిష్టుడు. యస్మాన్నో ద్విజతే లోకః లోకాన్నో ద్విజతే చయః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. కామక్రోధాది అరిషడ్వర్గములను నిర్మూలించుటచే ఎవరి వలన లోకము భయము నొందదో, ఎవడు లోకమునకు ఎరువరో, ఎవడు సుఖదుఖములను భయక్రోధములను వీటి నుండి విడుదల కాంచునో అతడు నాకు ప్రియుడు. అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. నిరపేక్షుడై శుచియై కార్యదక్షుడై ప్రాప్తాప్రాప్తములయందు ఉదాసీనుడు అలుగటచే నిశ్చింతుడై తాను ఏ పనిని ఆరంభింపక కర్తవ్యములను మాత్రమే నిర్వహించుచు ఉండు నా భక్తుడు నాకు ప్రియుడు. శౌచము బాహ్యము ఆంతరికము అని ద్వివిధము. బాహ్య శౌచమనగా మన పరిశ్రమలను, ఇంటిని, అందలి వస్తువులను, దుస్తులను, శరీరమును శుభ్రముగా ఉంచుకొనుట. ఆంతరిక శౌచ మన మనస్సులలో దుష్ట సంకల్పములను లేక హరిషడ్గర్గములను తావీయక శుద్ధభావముతో నుండుట. పరమేశ్వర స్థితి అత్యంత పరిశుద్ధమైనది. నరుడెంతవరకు పారిశుద్ధ్యము అవలంబించుకొనునో అంతవరకు దేవత్వమును తనయం అభివృద్ధి పొందించుకొనును. ఎంత మాలిన్యముగా నుండునో దేవునికంత దూరముగా నుండును. వాక్పురుషయమును కూడా మనోమాలిన్యమును సూచించును. కాన వాక్ఛాయమును కూడా అత్యావశ్యకము. ఈ శౌచ విధులను ఆవశ్యకత అనుసరించుటే అస్పృశ్యత ఏర్పడినది. ద్వివిధ శౌచము బలపడిన కొలది అస్పృశ్యత తనంతటే తొలుగును. యో న హృష్యతి న ద్వేష్టి న శోచి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. ఏ నా భక్తుడు రాగద్వేషములకు లోను కాక సుఖదుఖ ద్వంద్వములను వశుడు కాకుండునో, ఎవడు పాపకర్మల రెండింటిని నా యందు అర్పింతునో అతడు నాకు ప్రియుడు. భగవంతుడు మన కర్మానుసారముగా దేనిని ప్రసాదించినను అంతయు మన మేలు కొరకే అనుభావమును కలిగిన వారికి అశుభమనేదే లేదు. అంతయు శుభమే మంగళప్రదమే. కావున అట్టివాడు శుభాశుభములను ద్వంద్వములను అతిక్రమించినవాడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణ సుఖదుఃఖేషు సమస్సంగ వివర్జితః తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ అనికేతస్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. ఏ నా భక్తుడు మిత్రులయందును
శత్రువుల యందును అట్లే మానవమానములను శీతోష్టములను సుఖదుఖములను నిందాస్తోత్రములు మున్నగు ద్వంద్వముల యందును సమబుద్ధి కలిగి సంఘము లేక ఆసక్తిని వీడి యదృచ్ఛాలాభ సంతుష్టుడై మౌనియై స్థిరమగు నివాసము లేక గృహమందు నాదీయను భావము లేక స్థిరచిత్తుడై ఉండునో వాడు నాకు ప్రియుడు. ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియాః. ఏ భక్తుడు సంపూర్ణ విశ్వాసముతో నా యందు తత్పరులై అమృతమయమగు ఈ ధర్మమును చెప్పబడినట్లు అనుష్ఠింతురో వారు నా అత్యంత ప్రియులు. ఓం తత్స ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోధ్యాయః. ఇట్లు ఉపనిషత్తులను, బ్రహ్మ విద్యను, యోగశాస్త్రమును, శ్రీకృష్ణార్జున సంవాదమును అగు శ్రీమద్భగవద్గీత యందు భక్తియోగమను 12వ అధ్యాయము.